మున్సిపల్ ఎన్నికల వేళ కొత్త పొత్తులు తెలంగాణలో కాంగ్రెస్ తో సిపిఎం దోస్తి మొదలైనట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ను దెబ్బకొట్టేందుకు కలిసి వచ్చారు కామ్రేడ్స్. ఉమ్మడిగా పోటీ చేయనున్నారు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ. ఇక జనగామలో పొత్తు ఖరారైనట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పొత్తుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. మున్సిపల్ ఎన్నికల వేళ కొత్త పొత్తులు స్టార్ట్ అవుతున్నాయి. సిపిఎం పార్టీతో కలిసి పోటీ చేయడానికి కొరకు నిన్న ఈరోజు కొన్ని చర్చలు చేయడం జరిగింది. ఈ చర్చల్లో ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో జనగామపట్నంలో కలిసి పనిచేద్దామని సిపిఎం పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిసి ఒప్పుకోవడం జరిగింది. మేము ఆ చర్చలు పూర్తి చేసుకుని 1-2 రోజుల్లో మళ్లీ మీ ముందుకు వచ్చి సిపిఎం వారికి ఏ స్థానాలు, మా కాంగ్రెస్ పార్టీకి ఏ స్థానాలు మీకు తెలియజెప్తూ రైలు కూడా తెలియజెప్తాం. పార్టీ సిపిఎం నాయకులు మీ ప్రెస్ మీట్ కు పార్టీ టౌన్ సెక్రటరీ, మా నాయకులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు అజారుద్దీన్, పట్టణ కార్యదర్శి జోగి ప్రసాద్, మేము ఈ రోజు ప్రెస్ ద్వారా అప్పీల్ చేసేది ఏంటంటే జనగామ మున్సిపల్ ఎన్నికల్లో జనగామ అభివృద్ది విషయంలో కావచ్చు ఒక మోడల్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మాకున్నటువంటి బలం, వారికి ఉన్నటువంటి బలం ట్రాన్స్పరెంట్ గా ఒకరికొకరు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ట్రాన్స్పరెంట్ గా ఓటు ట్రాన్స్ఫర్ చేసుకుని ఖచ్చితంగా అన్ని వార్డులు గెలిచి సిపిఎం గాని కాంగ్రెస్ గాని మున్సిపల్ జెండా ఎగిరేయాలనేది ప్రయత్నంలో ఉన్నాం. కాబట్టి ఆ ప్రయత్నం చివరిదాకా కొనసాగిస్తాం. ఇద్దరం కలిసి పనిచేసి అభ్యర్థులను గెలుపు కోసం సిద్ధం మేము అందరం కూడా పనిచేస్తాం. కలిసిపోతున్నాం. సీట్ల విషయంలో ఓకే కొలిక్కి వచ్చింది. వాళ్ళ అధిష్టానం, మా అధిష్టానం ఒకసారి ఫైనల్ చేసేస్తాం. దాదాపు అంగీకారం వచ్చిందో అంగీకారం సీట్లు అనేది మీకు మళ్ళీ తెలియజేస్తాం. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతిని అడుగు తెలుసుకుందాం. క్రాంతి, మున్సిపల్ ఎన్నికల కోసం అప్పుడే పొత్తులు, ఎత్తులు మొదలవుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, తెలంగాణలో మరికొద్ది రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటుగా కమ్యూనిస్టు పార్టీలో కీలకమైనటువంటి సిపిఎం ఏదైతే ఉందో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టుగా కూడా స్పష్టమవుతుంది. ఇందుకు ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుతం జనగామ జిల్లా ఏదైతే ఉందో జనగామ హెడ్ క్వార్టర్ పట్టణానికి సంబంధించిన వ్యవహారం కోసం ఈ కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఎం పొత్తు ఖరారైంది. ఇదే పొత్తు భవిష్యత్తులో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉంటుంది అనేటువంటి ఒక ఆశాభావాన్ని అయితే ఇటు రెండు పార్టీల నుండి వ్యక్తం అవుతుంది. ఎందుకంటే గత నెలలో జరిగినటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా చాలా ప్రాంతాల్లో పొత్తు పెట్టుకొని విజయాన్ని సాధించాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్ గా మొత్తం 12,700 పైచీలకు గ్రామ పంచాయతీల్లో సుమారు 7,500 వరకు అత్యధికంగా సాధించినప్పటికీ ఇటు ఈ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండు కూడా మరో 4,000 గ్రామ పంచాయతీలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు చెక్ పెట్టాలంటే చిన్న చిన్న కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, ఇతర పార్టీలందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్లాలి అనేటువంటి ఒక లక్ష్యంతోనైతే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో అక్కడికక్కడ పొత్తులను ఖరారు చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇటు సిపిఐతో పాటుగా సిపిఎం కూడా ఈ రోజు కలిసి వచ్చింది. అయితే 2023 ఎలక్షన్స్ లో కాంగ్రెస్, సిపిఐ రెండు మాత్రమే కలిసి పోటీ చేశాయి. సిపిఎం ఈ పొత్తులో భాగం కాలేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సిపిఎం ను కూడా కలుపుకొని వెళ్లడం ద్వారా ఇటు బీజేపీ, బీఆర్ఎస్ లను ఎదుర్కోవచ్చు అనేటువంటి వ్యూహంతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. అంటే జనగాంలో పొత్తు ఖరారైనట్లు తెలుస్తుంది. కేవలం ఈ పొత్తు జనగాం వరకే ఉండనుందా, లేకపోతే మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా రేణుశ్రీ, ఎందుకంటే ఇటు సిపిఎం క్యాడర్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా ఇదే విషయాన్ని కోరుకుంటుంది. పొత్తు ఖచ్చితంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని అయితే రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, నాయకులు, ప్రధానంగా లోకల్లో ఉండేటువంటి క్యాడర్ అయితే మొత్తంగా కూడా పొత్తు ఉండాలి అనేటువంటి ఒక బలమైన సంకేతాన్ని ఇటు రాష్ట్ర నాయకత్వానికి, సిపిఎం కి కావచ్చు, అటు కాంగ్రెస్ కు కూడా ఆయా పార్టీల క్యాడర్స్ ద్వారా అందిస్తుంది. ఎందుకంటే అఫీషియల్ గా చెప్పుకున్నప్పటికీ మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో
బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా చాలా ప్రాంతాల్లో పొత్తు పెట్టుకున్నాయి. ఒక దగ్గర సర్పంచ్ స్థానంలో బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉంటే ఉప సర్పంచ్ పదవిని బీజేపీ క్యాండిడేట్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇలా వీరిద్దరి పొత్తులు ట్యాకిల్ చేయాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ముందుకు కలిసి నడవాలి అనేటువంటి అభిప్రాయాలు అయితే ఆయా పార్టీల కేడర్లో వ్యక్తమవుతుంది. ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పినట్టుగా వీళ్ళు సిపిఎం సంబంధించినటువంటి ప్రధాన నాయకులు కూడా ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఖచ్చితంగా మరొక 2 రోజుల్లోనే రాష్ట్రంలో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. షెడ్యూల్ వచ్చే నాటికి ఇటు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఉమ్మడిగా చర్చలు జరిపి ఒక సంయుక్త ప్రకటన అయితే జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. రైట్, స్టే విత్ us క్రాంతి. మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక మున్సిపల్ ఎన్నికలకి ఇంకా అఫీషియల్గా నోటిఫికేషన్ వెలువడలేదు, కానీ ఈ ఫిబ్రవరిలో ఉంటుంది అని చెప్పి కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఇక దీంట్లో కూడా మున్సిపల్ ఎన్నికల వేళ కొత్త పొత్తులు అయితే స్టార్ట్ అయిపోయాయి. తెలంగాణలో కాంగ్రెస్తో సిపిఎం దోస్తీ మొదలైంది. బీఆర్ఎస్ను దెబ్బ కొట్టేందుకు ఇప్పుడు కామ్రేడ్స్ కలిసి వచ్చారు. సిపిఐ, సిపిఎం రెండు కలిసి కూడా రావడం జరిగింది. ఉమ్మడిగా పోటీ చేయనున్నట్లుగా కూడా సిపిఎం, సిపిఐ ప్రకటించాయి. ఇక జనగామలో ఈ పొత్తు ఖరారైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు పొత్తులకు ప్రయత్నాలు మొదలైనట్లుగా చూడాలి.